చందమామ కథ పారిన పథకం. గౌరీపురంలో ఉండే సూరమ్మకు గయ్యాలితనము, ధనాశ ఒక పాలు ఎక్కువగాను, పొదుపరితనము, సంపాదించగలిగే నేర్పు ఒక పాలు తక్కువగాను ఉండేవి. ఆమెకు 2 పిల్లలు. వాళ్ళు చిన్నవాళ్ళుగా ఉండగానే భర్త పోగా ఉన్న ఆస్తి ఏదో కర్పూరంలాగా కరిగిస్తూ వాళ్ళను పెంచుకొచ్చింది. ఈ మధ్యనే కూతురు లక్ష్మికి పెళ్లి చేసింది. ఇక పెళ్లికి మిగిలినవాడు కొడుకు గోపాలుడు. గోపాలుడు బాగా చదువుకొని కచేరీలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగాన్ని ఎరగా చూపి ఆడపిల్లి వారి నుంచి పెద్దగా కట్నకానుకలు లాగి తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలని ఆమె వచ్చిన ప్రతి సంబంధాన్ని వారి ఆస్తిపాస్తుల తూకం వేసి తిరగొట్టడం ప్రారంభించింది. తల్లి సంగతి ఇలా ఉండగా గోపాలుడి ఆశలు, కోరికలు అందుకు భిన్నంగా ఉన్నవి. తాముంటున్న వీధిలోనే 4 ఇళ్ళ అవతల ఉన్న తమ బంధువుల పిల్ల నిర్మలను వివాహమాడాలన్నది అతడి ఆలోచన. నిర్మల చురుకుదనము, సహనము గల పిల్ల. అయితే తనకు నిర్మలతో సవ్య మార్గాన వివాహం జరుగుతుందన్న ఆశ మాత్రం అతడికి లేదు. అందుకు నిర్మల కుటుంబం ఆర్థికంగా తమ కంటే తక్కువ స్థితిలో ఉండడమే ఒక కారణమైతే, నిర్మల తండ్రి రామయ్యకు తన తల్లికి మధ్య ఏవో కుటుంబాల పాత తగవులు కారణంగా నివురుగప్పిన నిప్పులాంటి శత్రుత్వం ఉండడం మరొక కారణం. ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలా అనే గోపాలుడు చాలా కాలం మదనపడి చివరికి ఒకసారి నిర్మలను ఏకాంతంగా కలుసుకొని తను కోరుకుంటున్నదేమిటో వివరంగా చెప్పి, మనిషి ఎటువంటిదైనా ఆమె నా కన్న తల్లి, ఆమెలో మార్పు కోరుకోవడమే కానీ ఏమీ చేయలేని అసహాయ పరిస్థితి నాది. అటు అమ్మను కష్టపెట్టకుండా నేను సుఖజీవితం గడపాలంటే నీ వంటి దాని సహకారం అవసరం. నీకు కూడా నేనంటే ఇష్టమైన పక్షంలో మన పెళ్ళికి ఏదో ఒక ఉపాయం నువ్వే ఆలోచించు అన్నాడు. తల్లిలాగా కాకుండా మంచివాడు, నెమ్మదస్తుడు అయిన గోపాలుడంటే నిర్మలకు కూడా ఇష్టమే. ఆ ఇష్టాన్ని సూచిస్తూ సిగ్గుతో తల వంచుకొని కొద్దిసేపు మౌనంగా ఊరుకున్న నిర్మల చివరకు, ఉపాయానికేం ఆలోచించవచ్చు గాని ఎటు తిరిగి అత్తయ్యను కాస్త కష్టపెట్టక తప్పదు అన్నది. దానికి గోపాలుడు నవ్వి, ఉన్నది మొండి జబ్బని తెలిసాక దాన్ని పూర్తిగా తీపి మందులతోనే తగ్గించమని పట్టుబడే మూర్ఖుని కాదు నిర్మల అన్నాడు. గోపాలుడికి తన మీద ఉన్న అభిమానానికి, నమ్మకానికి కృతజ్ఞతగా చూసిన నిర్మల, అయితే సరే, సాధ్యమైనంత త్వరలో ఏదో ఒక ఉపాయం ఆలోచించి నీకు చెబుతాను అన్నది. ఆ తర్వాత 2-3 రోజుల్లోనే తండ్రి సహకారంతో నిర్మల ఒక పథకం రూపొందించడము, గోపాలుడు దానికి అంగీకరించడము జరిగాయి. ఆ రోజు నుంచి వారం గడవకుండా ఒక విచిత్రం జరిగింది. ఒకనాటి తెల్లవారుజామున ఇంటి ముంగిట కల్లాపి జల్లటానికి నిర్మల వచ్చేసరికి వాకిట్లో ఒక వృద్ధ సాధువు సొమ్మసిల్లి పడిపోయి కనిపించాడు. నిర్మల చప్పున తండ్రిని పిలిచి సాధువును లోపలకు చేర్చి ఉపచారాలు చేసింది. కొద్దిసేపట్లోనే తేరుకున్న సాధువు మరి 2 రోజుల్లో బాగా కోలుకున్నాడు. క్రమంగా అతని గురించి వివరాలు తెలియవచ్చాయి. సాధువు పేరు కరుణానందుడు. అతడి వయస్సు 120 సంవత్సరాలు. గత 110 సంవత్సరాలుగా హిమాలయ పర్వత సానువుల్లో ఏకాంత జీవితం సాగిస్తూ అనేక మహిమలు గడించాడు. మరొక 2 సంవత్సరాలలో నిర్వాణం చెందనున్నాడు. గురువు ఆదేశానుసారం తాను నిర్వాణం చెందేలోగా జనావాసాలన్నీ కాలినడకన తిరిగి తన మహిమలన్నీ మంచివాళ్లకు, కరుణా హృదయులకు దారపోస్తున్నాడు. అలా తిరుగుతూనే ప్రయాణ భారం, వృద్ధాప్యం వల్ల నిర్మల ఇంటి ముంగిట్లో సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ వివరాలన్నీ 24 గంటల్లో ఊరంతా తెలిసిపోయాయి. ఊరి వాళ్ళల్లో కొంతమంది పూలు, పళ్ళు తీసుకువెళ్ళి కరుణానందుని దర్శనం చేసుకోసాగారు. 1-2 మంచి వాళ్లకు మాత్రం ఆయనతో సన్నిహితంగా మాట్లాడే అవకాశం కూడా లభించింది. అటువంటి వారిలో సూరమ్మ ఇంటికి ఎదురుగా ఉంటున్న గంగాధరుడు ఒకడు. గంగాధరాన్ని కరుణించిన సాధువు అతడికి ఏదో మహిమ కూడా ప్రసాదించాడని చెప్పాడు. ఈ సంగతంతా సూరమ్మకు తెలిసింది. మొదట రామయ్య ఇంటికి వెళ్ళడానికి సందేహించిన సూరమ్మ చివరికి ఒకసారి వెళ్ళి సాధువు దర్శనం చేసుకుని అతడిని తన ఇంటికి ఆహ్వానించి సేవలు చేసి ఏదైనా మహిమలు సాధించాలనే నిర్ణయానికి వచ్చింది. తీరా అనుకున్న రోజున సూరమ్మ వెళ్ళేసరికి సాధువు దర్శనం వెంటనే దొరకలేదు. అతడు లోపల దీక్షలో కూర్చొని నిర్మలకు ఏదో మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆమె తండ్రి రామయ్య మాటల వల్ల సూరమ్మకు తెలిసిందేంటంటే, సాధువు నిర్మలకు
మహాలక్ష్మి మంత్రం ఉపదేశిస్తున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మూలా నక్షత్రయుక్త పౌర్ణమి శుక్రవారం నాడు ఆ మంత్రాన్ని 8 సార్లు జపిస్తే ఇంట్లోని ప్రతి మూలలోనూ 108 చొప్పున బంగారు నాణాలు ప్రత్యక్షమవుతాయి. ఇది వింటూనే సూరమ్మకు నిర్మలను తన కోడలుగా చేసుకోవాలన్న ఆశ కలిగింది. ఇంతలో లోపలి తతంగం అంతా ముగిసినట్టుగా తెలియవచ్చింది. సూరమ్మ లోపలికి పోయి సాధువుకు సాష్టాంగ ప్రణామం చేసి అతన్ని తన ఇంటికి రావాల్సిందిగా ప్రార్థించింది. సాధువు మందహాసం చేస్తూ, ఇప్పుడు వీలు కాదు తల్లి, ఏ చోట వారం రోజులకు మించి ఉండరాదని గురువాజ్ఞ. మరొక 6 నెలల్లో అంటే రాబోయే శ్రావణ మాసంలో నిర్మల తొలిసారిగా మహాలక్ష్మి మంత్రం జపించబోతున్నది. ఉపదేశించిన గురువుగా నన్ను ఆ రోజున ఇక్కడికి వచ్చి నా ఆధ్వర్యంలో పూజ జరిపించమని పట్టుబడుతున్నది. అప్పుడు నీ ఇంటికి కూడా వస్తాను అన్నాడు. సూరమ్మ సాధువుకు వినయంగా నమస్కరించి, మీ ఇష్టం స్వామి, కాకపోతే మరొక చిన్న కోరిక అన్నది. ఏమిటో చెప్పు అన్నాడు సాధువు. మీ అభిమానానికి పాత్రురాలైన నిర్మల అంటే నాకు దాని చిన్నతనం నుంచి అభిమానం స్వామి. ఎంతో కాలంగా దాన్ని నా కోడల్ని చేసుకోవాలి అనుకుంటున్నాను. కానీ దాని తండ్రికి నేనంటే పిసరంత గౌరవం కూడా లేదు అన్నది సూరమ్మ. సూరమ్మ మాటలు వింటూనే సాధువు కరుణానందుడు కళ్ళు మూసుకొని కొద్దిసేపు తర్వాత తెరిచి, నీకున్న ఒక్కగానొక్క కొడుకు గోపాలుడు. వాడు కచేరీ ఉద్యోగం చేస్తున్నాడు అవునా అని ప్రశ్నించాడు. అవును స్వామి అవును అంటూ సూరమ్మ ఆనందంగా జవాబిచ్చింది. సాధువు బయట ఎవరితోనో మాట్లాడుతున్న రామయ్యను పిలిచి, రామయ్య, ఈ సూరమ్మ కొడుకు చాలా ఉత్తముడు. నీ కూతురు నిర్మలకు తగినవాడు అన్నాడు. రామయ్య చేతులు జోడిస్తూ తమ ఆజ్ఞస్వామి అన్నాడు. ఆ తర్వాత నెల తిరగకుండానే రామయ్య నిర్మలకు గోపాలుడికి వివాహం జరిపించాడు. వివాహం అయిన వెంటనే కాపురానికి వచ్చిన నిర్మల కూలీల చేత పాడుపడినట్టున్న పెద్ద పెరడును బాగు చేయించి రకరకాల కూర మొక్కలు నాటింది. ఆ పెరట్లోనే ఒక మూలగా పాక వేయించి అందులో 2 గేదెల్ని కొని తెచ్చిపెట్టి పాల వ్యాపారం ప్రారంభించింది. ఈ విధంగా 4 నెలలు గడిచేసరికి కూరగాయలు పాలు అమ్మగా వచ్చిన లాభాలతో సూరమ్మ అక్కడా ఇక్కడ చేసిన అప్పులు తీర్చి కొంత డబ్బు వెనక వేసింది. తన కోడలు ఏ మంత్రము జపించకుండానే డబ్బు సంపాదిస్తున్నదని సూరమ్మ సంతోషించినా రాబోయే శ్రావణ మాసంలో మహాలక్ష్మి మంత్రం జపించి ఆమె కూడబెట్టబోయే బంగారు నాణాల కోసం ఆతృతగా ఎదురుచూడసాగింది. కొన్నాళ్లకు శ్రావణ మాసం వచ్చింది. ఒకనాటి ఉదయాన రామయ్య గంగాధరం వెంటరాగా సాధువు కరుణానందుడు వచ్చాడు. తనను చూడగానే పొంగిపోతూ అతిథి మర్యాదలకు పూనుకున్న సూరమ్మతో సాధువు, ఏం సూరమ్మ, ఇల్లు కలకలలాడుతున్నది? నీ కోడలు మంత్రం జపించకుండానే నీ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్నమాట అంటూ తను పెట్టుకున్న నకిలీ గడ్డము జడలు తీసి పక్కన పెట్టాడు. సూరమ్మ నిర్ఘాంతపోతూ చూసి, ఏమిటి మోసం అంటూ కోపంగా మరేదో అనబోయింది. కానీ కరుణానందుడికి ఆ వేషం వేసుకొచ్చిన వృద్ధుడు ఆమెను వారిస్తూ, నన్ను నానా మాటలు అనబోయే ముందు నేనెవరో గుర్తుపట్టగలవేమో ఒకసారి పరీక్షగా చూడు సూరమ్మ అన్నాడు. ఆ మాటలకు అతన్ని పరీక్షగా చూసిన సూరమ్మ అతన్ని గుర్తుపట్టి తడబడుతూ, మీరా అంటూ తల వంచుకున్నది. అప్పుడు వృద్ధుడు శాంతంగా, గుర్తుపట్టావు కదా అని అక్కడే ఉన్న గోపాలుడికి తిరిగి, నాయనా, నేను మీ నాన్నకు స్వయాన పినతండ్రిని, మీ అమ్మకు పినమామగారిని. నాకు అప్పట్లో ఊళ్ళు తిరిగి నాటకాలు వేసే అలవాటు ఉండేది. అది నా అన్నయ్యకు అంటే మీ తాతకు ఇష్టం ఉండేది కాదు. నా అభిరుచిని వదులుకోలేక నేను మరొక ఊరు వెళ్ళిపోయాను. వృద్ధులైన అత్తమామల్ని మీ అమ్మ నానా బాధలు పెట్టి కట్టు బట్టలతో వీధులకు తరిమేసింది. ఆ తర్వాత వాళ్ళ జీవితం కడదాకా నా దగ్గర సుఖంగా గడిచినా వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకు కొడుకు కోసం బాధపడుతూనే ఉన్నారు అంటూ ఆగి సూరమ్మను, ఏం తల్లి, నేను చెప్పిన దాంట్లో అబద్ధం పాలేమీ లేదు కదా అని ప్రశ్నించాడు. సూరమ్మ వెలవెలపోతూ తల పక్కకు తిప్పుకున్నది. వృద్ధుడు ఒక క్షణం ఆగి గోపాలుడితో, ఇదంతా ఈ రామయ్యకు గంగాధరానికి తెలుసు. నువ్వు నిర్మలను చేసుకోవడానికి నిశ్చయించుకున్న తర్వాత నిర్మల రూపొందించిన పథకంలో సాధువు పాత్రకు రామయ్య గంగాధరం నన్ను ఒప్పించారు. ఆ పైన జరిగిందంతా నీకు తెలిసిందే. ఇక మీ అమ్మకు చెప్పవలసిందే మిగిలింది అంటూ సూరమ్మ వైపు తిరిగి, అత్తమామలను కాల్చుకు తిన్న నీ వంటి దానికి
నిర్మల లాంటి కోడల్ని తీసుకువచ్చి నీ కొడుకు నిన్ను చాలా అదృష్టవంతురాలు చేశాడు. నిర్మల గుణగణాలు నీకు తెలియడం కోసమే ఈ 6 నెలల గడువు ఇచ్చాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని సవ్యంగా ప్రవర్తించావా సరే సరి, లేదా నిర్మల కూడా ఒకనాటి సూరమ్మలాగా ప్రవర్తిస్తుంది అన్నాడు. ఆ సరికి పరిస్థితి అంతా అర్థం చేసుకున్న సూరమ్మ బొటబొటా కళ్ళనీళ్లు కారుస్తూ, మామయ్య, నా తప్పు నాకు తెలిసింది. మీరు చెప్పినట్టు నిర్మల నా కోడలు కావటం నిజంగా నా అదృష్టం. ఈ 6 నెలల్లోనే మా ఇంటి పరిస్థితులు పూర్తిగా మార్చేసిన నా కోడలు అన్ని విధాలా ఈ ఇంటి మహాలక్ష్మి అన్నది. సూరమ్మలో వచ్చిన మంచి మార్పుకు సాధువు వేషంలో ఉన్న ఆమె పినమామతో పాటు అక్కడ ఉన్న వారందరూ చాలా సంతోషించారు. బియ్యంలో రాళ్ళున్నట్టుగానే మనుషుల్లో కూడా ఈ సూరమ్మ లాంటి వాళ్ళు అక్కడక్కడా ఉంటారు. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.